Hi, this is Malavika Satishan. Please subscribe to KT Media. చాలా చాలా బాగుంది. అందరూ చూడాల్సినటువంటి సినిమా. పిల్లలు పెద్దలు ఆనందంగా నవ్వుకుని ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, ఎంత బాధలు పడుతున్నా ఈ సినిమాకి వస్తే వాళ్ళ సమస్యలు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోతాయి. అంత నవ్వులాటగా ఉంది. సినిమా అంతా కూడా చాలా బాగుందండి. అలాగే మొత్తం సినిమా ఫీల్డ్ వాళ్ళ గురించి తీశారు అదంతా. సినిమా కూడా ఇంతకుముందు ఈ డైరెక్టర్ తీసిన సినిమా కూడా ఇంతకు ముందులాగే ఇది కూడా ఏ ఫైట్లు అవి జనాలకి మెంటల్ టెన్షన్ లేకుండా శుభ్రంగా హ్యాపీగా తీసుకెళ్లారు. దానికన్నా ఇది ఇంకా బాగుంది. నెక్స్ట్ పిక్చర్ ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ సంతోష్ అండ్ హీరో నెక్స్ట్ సినిమా. ఈ క్యారెక్టర్ కూడా బాగా మంచి పోర్షన్ ఇచ్చారు. బాగుంది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. 2 years తర్వాత సినిమాకి వచ్చాను. చాలా బాగుంది. ఓకే, ఫుల్ కామెడీ ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, చాలా బాగుంది. చూడండి, ప్రతి ఒక్కరు చూడండి. ఈ సమ్మర్లో మీకు చాలా బాగా నచ్చుతుంది. ఫుల్ కామెడీ ఉంది. అవుట్ అండ్ కామెడీ కానీ, హీరో పర్ఫార్మెన్స్ కానీ, వైవార్ష అన్న కామెడీ ఫుల్ ఉంది. చాలా బాగుంది. టైమింగ్ చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుందండి. సంతోష్ అన్నది. రండి, మీరు వచ్చి అందరూ చూడండి, మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ. మొత్తం కథ చాలా బాగుంది, నరేషన్ చాలా బాగుంది, అండ్ హీరోయిన్ గ్లామర్ చాలా బాగుంది. సునీల్ అన్న పర్ఫార్మెన్స్ పీక్స్ అసలు అయితే. వైవ హర్ష కామెడీ అయితే మాత్రం ఇంకా అల్టిమేట్ అసలు అది. ఇంకా అసలు త్రూ అవుట్ నవ్వుతూనే ఉన్నాం. అది చాలా చాలా బాగుంది. దీంట్లో మొత్తం మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. ఓవరాల్గా సినిమా అంతా చాలా బాగుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. ఫుల్ అందరూ తప్పకుండా చూడండి. మంచి సినిమా ఇది. ఈ మధ్యకాలంలో వచ్చిన ఈ కిడ్నాప్ ఈ డ్రామాలో మంచి త్రూ అవుట్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. సాంగ్స్ చాలా బాగున్నాయి. పిక్చరైజేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. ఈజ్ మస్ట్ వాచ్ అండి. ఈ మధ్య ఇంత ఎంటర్టైనింగ్ మూవీ రాలేదు. డెఫినెట్గా దేర్ ఈజ్ ఏ ఫన్ ఫీల్డ్ కిడ్నాప్ డ్రామా స్టోరీ. ఐ కీప్ లెర్నింగ్ హౌ టు కిడ్నాప్. చాలా బాగుందండి. చాలా బాగుందండి మూవీ అయితే. చాలా నచ్చింది. హీరోస్ కానీ, ఫైట్ కానీ చాలా అంటే చాలా మంచిది. చాలా సంతోషం పడినా. ఇది సెకండ్ టైంలో కూడా వస్తానండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫన్ ఫీల్డ్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ 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 ఉంది మూవీ. శ్రద్ధాదాస్ గారు, అబ్బా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా బాగా చేశారు శ్రద్ధాదాస్ గారు. అసలు ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ వండర్ఫుల్ అండి. అందరూ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ చేశారు. వి ఎంజాయ్డ్ ఇట్, వి లవ్డ్ ఇట్. పారిజాత పర్వం సంతోష్ ఖమ్మంపాటి డైరెక్టర్స్లో ఒక కొత్తదనాన్ని డైరెక్టర్గా తను ఆల్రెడీ ఈజ్ ప్రూవ్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు సంతోష్ ఖమ్మంపాటి. ఒక మంచి సినిమా, మంచి ప్రాజెక్ట్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ఎంటర్టైన్. మనసారా నవ్వుకున్నారా? మనసారా మేము నమ్ముకున్నాము. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అది చూసి చాలా నవ్వుకోవాలని, రావాలని, మొత్తం కుటుంబ సభ్యులందరూ వచ్చి సినిమా చూడాలని మనసారా కోరుతూ ఆ సంతోష్కి ఆయురారోగ్యాలతో చల్లగా భగవంతుడి దీవెనలు లభించాలని కోరుతున్నాం. ఆ సంతోష్ మా బాబే. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్లో ఏమవుతుంది అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మనకు మొత్తం చూస్తే క్లారిటీ వస్తుంది. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ఓకే, ఎక్సలెంట్. చాలా బాగుందండి. అంటే కొత్త కాన్సెప్ట్. హీరోయిన్ కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ కామెడీ అయితే ఈ డైలాగ్స్ పంచ్ అనేది చాలా బాగుంది. పంచ్ టైమింగ్ అనేది, డైలాగ్ టైమింగ్ అనేది చాలా బాగుంది. సో ఎవరైతే మన డైలాగ్ రైటింగ్ ఉందో, డైలాగ్స్ ఎవరైతే రాశారో వాళ్ళు కూడా చాలా బాగా రాశారు. ఓవరాల్ ఎక్సలెంట్ అండ్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2.